హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు సాయంత్రమే పెట్టేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అయితే ఈ వీడియోలో వచ్చేసి నేనేమేమి చేసుకున్నానంటే తులసికోట ముందు నేను అంతా కట్టి సిద్ధం చేసుకొని మా పాప చేత అలికిచ్చి ఒక వీడియో కూడా పెట్టా కదండి ఉగాది పండగకి. ఇంకా ఆ రోజు ఫస్ట్ టైం మా పాప చేత అలికిచ్చాను అనమాట. ఇక ఈ రోజు నుంచి నేనే చేసుకుంటానండి. అప్పుడంటే డేట్లో ఉండాలని మా పాప చేత చేయించాను. ఇంక ఇప్పుడంటే నాకు ఏ ఇబ్బంది లేదు కదా, ఇంక అందుకే నేను చేసుకుంటున్నాను. అయితే తులసికోట ఎలా అలుక్కొని ముగ్గులు పెట్టుకున్నాను. అలాగే ఈరోజు టిఫిన్ వచ్చేసి గోధుమ పిండి, మైదా పిండి, అలాగే బొంబాయి రవ్వతో దోశలు పోసాను. అవి ఏమేమి చేశాను, ఎలా చేశాను అనేది టిఫిన్ వచ్చేసి ఆ టిఫిన్ అనమాట. అలాగే పూజ చేసుకున్నాను. అయితే మా ఇంటి దగ్గర రామాలయం గుడి ఉంది కదండి. ఆ రామాలయం గుడిలో స్వామివారికి కళ్యాణం జరిగిద్దండి. ఇక దూరంగా ఉండి చూసి వచ్చేద్దాము, మనం ఏం చేయకూడదు కదా, దగ్గర కంటే వెళ్ళకూడదు కదా. ఇక దూరంగా ఉండి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేద్దామని చెప్పి అనుకున్నానండి. అది ఎక్కడ ఏంటనేది కూడా చిన్న చిన్న బిట్లన్నీ తీసి చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్ట మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి ఇంకా వాకిలంతా నీళ్ళు కల్లాపు చల్లేసుకున్నా కదా. నేను ఎప్పుడు నీళ్ళలో పసుపు వేసుకొని కలుపుకొని అప్పుడు చల్లుకుంటానండి. పసుపు వేసుకొని చల్లుకుంటే ఏంటంటే ఏ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రానివ్వదని నా నమ్మకం అనమాట. అలాగే చల్లుకుంటా ఉంటాను ఎప్పుడును. ఇంకా ఈరోజు కూడా అలాగే చల్లుకొని బండ్లన్నీ కడిగేస్తున్నాను. శుభ్రంగా కడిగి అంతా తులసికోట అంతా అలుక్కున్నా కదా. ఇక అలుక్కొని ఇక గడపలకు కూడా కాస్తంత పసుపు రాసేసుకున్నాను. మీరు బ్యాడ్గా కామెంట్ పెట్టద్దండి, ఎందుకంటే మా అత్తయ్య చనిపోయి ఇప్పటికి 7వ నెల కూడా వచ్చేసింది. ఇక 6 నెలలు దాటిన తర్వాత ఏ పట్టింపు లేదని చెప్పి అన్నారు మా గురువు గారు. ఇక అందుకని నేను ఇవన్నీ చేసుకుంటున్నానండి. ఏదైనా నేను మాకు గురువు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడగందే నేను ఏది చేయనండి. ఆయన అడిగే నేను ఏదైనా చేసుకుంటాను. ఇంటోవన్నీ కూడాను ఆయన ఏదైతే చెప్తాడో అదే ఫాలో అవుతూ ఉంటానన్నమాట. ఇంకా అలాగా ఆయన అడిగొచ్చి నేను వెళ్ళానండి. వెళ్ళి అడిగొచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటున్నాను. నెగిటివ్గా మాత్రం కామెంట్ పెట్టద్దు. నేనేది చేసుకున్నా సిద్ధాంతం ప్రకారమే, నా పద్ధతి ప్రకారం సిద్ధాంత ప్రకారంగా చేసుకుంటా వస్తానండి. ఇంకా అలాగే ఫాలో అవుతూ ఉంటానన్నమాట. అయితే ఈ వీడియోలో చూడండి నేనేం చేసుకున్నాను అనేది. ఇంక ఇదిగోండి ఇక కళ్ళపు జల్లు వేసుకున్నా కదా. ఇక అన్నీ ఇంకా ఆరిపోయినాయండి. నేల కూడా అలికి ముగ్గులే తులసికోటకి అలికా కదా, ముగ్గేసుకొని కాస్తంత తులసిమ్మ తల్లికి పసుపు రాసి పొట్లు పెట్టుకొని అవన్నీ చేసుకునేటప్పటికి ఇక నేల అంతా ఆరిపోయిందనమాట. ఇక ముందు గబగబా వేసేసుకుందాం, ఇప్పటికే పొడి బారిపోతుంది వాకిలంతా అని ఇక గబగబా వేస్తున్నానండి. అయితే ఈరోజు ముగ్గు వచ్చేసి నక్షత్రం ముగ్గు వేసుకున్నాను. ఇంకా ఈ ముగ్గు వేసుకున్నానండి. ఈ ముగ్గు దగ్గర కంట పెట్టి చూపిస్తాను వేసుకున్న తర్వాత. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ముగ్గు మీరేమైనా సలహాలు చూసినవి ఇవ్వాలని అనుకుంటే ఇవ్వండి, నేను తీసుకుంటాను. ఓకేనా? అది నెగిటివ్గా మాత్రం నేను తీసుకోను. మన ఫ్రెండ్స్ అని అనుకొని నాకు ఏదైతే సలహాలు సూచనలు ఇస్తారో అవి నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అయితే బెస్ట్ ఆఫ్ ది కామెంట్ అని పెడదామని అనుకుంటున్నానండి నేనైతే. అంటే మంచి కామెంట్ ఎవరైతే పెడతారో అది నేను నా ఛానల్లో చూపిద్దామని అనుకుంటున్నాను. అది మీకు కనుక ఓకే అయితే మంచి కామెంట్స్ చేస్తారు కదా, వాళ్ళని ఈరోజు బెస్ట్ ఆఫ్ ది కామెంట్ ఏంటనేది నేను చూపిస్తాను వీడియోలో. తప్పకుండా మంచి కామెంట్స్ పెట్టండి. మన కుటుంబం ఇంకా పెద్దదవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఇదిగోండి ఇక అమ్మవారికి ఇంకా అలా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను. ఇక ఈరోజు దీపం వెలిగిస్తానండి. తులసిమ్మ దగ్గర ఇంతవరకు దీపం వెలిగించలేదు, ఇంట్లో వరకే చేసుకుంటున్నాను. కానీ తులసిమ్మ తల్లి దగ్గర మాత్రం ఇంతవరకు దీపం పెట్టలేదు. ఇంక ఇదిగోండి కుక్కోడు వచ్చాడు. ఇంక వాడికి కూడా అన్నం వేసానండి. అది వాడికి అన్నం వేసింది షార్ట్లో పెడతానండి, షార్ట్ వీడియోలో పెడతాను. తప్పకుండా ఆ షార్ట్లు కూడా పెడుతున్నాను, ఫాలో అవుతూ ఉండండి. అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను నా వీడియోస్ షార్ట్లో పెట్టుకుంటూ వస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యేవాళ్ళు
ఈ వీడియోలు చూస్తున్నారు కదా, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవుతూ ఉంటారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి దాంట్లో కూడా. ఇంక ఇదిగోండి టోటల్గా నేను వేసుకున్న ముగ్గు ఇలా ఉందండి. స్వామివారికి పూలదండ తెప్పిద్దాం అనుకున్నా కానీ అసలు గుర్తులేదండి, అసలు మర్చిపోయాను. ఇంక నేనేమో ఈ పూజ అంతా ఆడావిడి వాకిలి జిమ్మి ముగ్గేసుకునే రందిలో ఉండాను. ఇక మా వారేమో సైలెంట్గా కూర్చుంటారనమాట. ఇంకేదన్నా చెప్తే చేస్తారు, చెప్పకుండా తొందరగా వెళ్ళి తీసుకొద్దాం చేద్దాం అని అస్సలు ఉండదు. ఇక మనం ఏదైనా చెప్పామనుకోండి అప్పుడు పోయి తీసుకొస్తారనమాట. ఇక నేను చెప్పడం మర్చిపోయా కదా, ఇక ఆయన కూడా అలాగే ఉండిపోయారు. ఇంక ఇదిగోండి గోధుమ రవ్వ, మైదా పిండి, గోధుమ పిండి, అలాగే బొంబాయి రవ్వ అనమాట. ఇంక వీటిని కాస్తంత కలుపుకొని రవ్వ దోశలాగా వేస్తున్నానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా అట్టు దోశపిండి అయిపోయింది. ఇక అడవిడిగా వేయాలంటే ఇక ఇదేనమాట, అప్పటికప్పుడు అయిపోయేది. ఈ ఎండాకాలం బయట టిఫిన్ అస్సలు తెప్పించనండి, ఎందుకంటే అస్సలు బాగోవు. అసలు నాకు ఫస్ట్ నచ్చదులేండి. ఏదో ఒకటి ఇలాగ ఏదో నాకు తోచినట్టుగా చేసుకొని తింటామే కానీ ఇంకా బయట టిఫిన్ అనేది తెప్పించను అనమాట. అసలు వీడప్పుడే చల్లకాలమే అంతంత మాత్రంగా ఉంటుందండి టిఫిన్, అస్సలు బాగోదు. ఎందుకు వచ్చింది ఇంట్లో వేసుకొని తిన్నాం అనుకోండి, 2 తిని కాసినన్ని మంచినీళ్ళు తాగినా కానీ కమ్మగా ఉంటుంది, కడుపు నిండిది కదా. ఇక ఇలాగ ట్రై చేస్తూ ఉంటానన్నమాట. అయితే ఈ పిండి ఏంటంటే గోధుమ పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ అనమాట. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 స్పూన్లు గోధుమ పిండి, 4 స్పూన్లు మైదా పిండి వేసి కలిపేశాను. అయితే నా దగ్గర బియ్య పిండి లేదనమాట. బియ్య పిండి ఉంటే ఒక 2 స్పూన్లు వేసుకుంటే బాగా వస్తాయి. నా దగ్గర లేదు, అయినా పర్వాలేదు, బాగానే వచ్చినాయండి దోశలు. కొత్తగా ట్రై చేశాను అనమాట అప్పటికప్పుడు. అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి. పప్పుల చట్నీ చూపించే కదా స్టార్టింగ్లోనే, పప్పుల చట్నీలోకి బాగుంది. అలాగే కారప్పొడి అయిపోతే వేసి పెట్టుకున్నానండి. ఇంకా అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేస్తా కదా, కరేపాకను అన్నీ ముడివే వేసేసుకుంటానండి. ఇక ఆ కారప్పొడి అలాగే పప్పుల చట్నీతో కమ్మగా ఉండేయండి. తలా ఒక 2 వచ్చినాయి, చక్క కడుపు నిండిపోయింది. మనం ఇంట్లో చేసుకుంటేనే మనకి బాగుంటుంది కదా. ఎన్ని తిన్నా బయట అసలు నాకంటే అస్సలు నచ్చవంట, అస్సలు నచ్చవు. ఇక మా వారిని తీసుకొచ్చారనుకోండి, అమ్మ నీకు ఎందుకమ్మా నచ్చవు పెట్టవు, నన్ను తెమ్మంటావు తెస్తేను నచ్చవని అంటావు అని మా వారు అంటూ ఉంటారు. అందుకనే తక్కువేనమాట. ఇదిగోండి ఇక మా బుడ్డదానికి ఇక తలస్నానం చేయించింది వాళ్ళమ్మ. పిల్లకలు అంట అవి, పిల్లకలు ఏ మమ్మీ అని చెప్తుంది. వాళ్ళ తాతయ్యతో చెప్తుందనమాట. ఎలా రెడీ అవ్వాలమ్మా అంటే ఇలా రెడీ అవ్వాలి తాతయ్య అని చెప్తుంది. అలా రెడీ అవ్వాలంటావా, క్యూట్ గాలంట, ఏంటేంటో చెప్తుంది. కాము కూడా రెడీ అయింది. ఇంకా మేము కూడా ఇక వరుసనే స్నానాలు చేస్తున్నామండి. ఇక మా పాప గుడి దగ్గరికి వెళ్ళాలి. మా పుట్టదాన్ని రెడీ చేసి ఇంకా ఆమె కూడా స్నానం చేసి ఇంకెళ్ళిద్ది గుడి దగ్గరికి. అయితే వాళ్ళ బావగారు వాళ్ళ అమ్మాయికి పెళ్ళయిందని వీడియో కూడా పెట్టా కదా నేను. ఆ అమ్మాయి వాళ్ళు ఈరోజు పెట్ల మీద కూర్చుంటున్నారు రామాలయం గుడి దగ్గర. స్వామివారి కళ్యాణం జరిగింది కదా, ఇక పెట్ల మీద కూర్చుంటున్నారు. ఇక ముందు మా అమ్మాయి వెళ్తుంది, ఇక ఆ తర్వాత మేము వెళ్తాం అనమాట చిన్నగా. ఇక మా అమ్మాయి స్నానం వచ్చేసి రెడీ అయ్యి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిన తర్వాత ఇక నేను కూడా స్నానం చేసి వచ్చి ఇక దీపారాధన చేసుకున్నాను. ఇలా సింపుల్గా చేసుకున్నానండి. ఇక పూజ అయిపోయిన తర్వాత ఇక నేను కూడా ఇక జడ తీసుకొని ఇక రెడీ అయ్యి వెళ్ళాలండి. స్వామివారి కళ్యాణం చూసొద్దాం, కళ్ళతోనన్నా చూసి తరిద్దాము స్వామివారిది అని చెప్పి ఇంకా అనుకుంటున్నాను. ఇంకా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి నేను చేసుకున్న పూజ ఇలా చేసుకున్నానండి సింపుల్గాను. అయితే ఒకరోజు ముందు వీడియో పెట్టా కదండి, బజార్కి వెళ్ళానని. ఇంక ఈ గులాబీలు, చామంతులు అవన్నీ తెచ్చుకున్నాను. కనకాంబరాలు, మల్లెపూలు ఎల్లమ్మట వస్తే తీసుకున్నాను అనమాట. చామంతులు మాత్రం పెద్ద పెద్ద పువ్వు అండి, అసలు ఎంత బాగున్నాయో చామంతులు. అయితే రేట్ ఎక్కువ చెప్పారండి, 100 గ్రాములు 50 రూపాయలంట. అసలు ఎన్నో రాలేదండి, బరువు కదా చామంతులు, అవి బాగా పెద్ద పెద్దవి కదా, అయ్యేమంతా తొక్క రాలేదన్నమాట, కొంచెమే వచ్చినాయి. అందుకనే ఒక్కొక్క పువ్వే అలంకరించి పెట్టాను. ఇంక ఇదిగోండి చిట్టి తల్లి అమ్మవారికి మల్లెపూలను ఒక చామంతి పెడితేనే ఎంత బాగుందో చూసారా. అదిగోండి ఇంక ఇదిగోండి ఇక బయటకు వచ్చేసి దీపారాధన తులసిమ్మ తల్లికి కూడా చేసుకుంటున్నానండి. వాళ్ళేనండి చేయటం తులసిమ్మ తల్లి దగ్గర. ఇక 7వ నెల 6వ నెలలు దాటిపోతే ఏం పట్టింపు ఉండదని చెప్పారు కదా, స్టార్టింగ్లో చెప్పే కదా. ఇక అందుకని ఈరోజు శుభ్రంగా అలికేసుకున్నా కదా, ఇంక దీపం పెట్టుకుందాము
అని ఈరోజు స్టార్ట్ చేశానండి తులసిమ్మ తల్లి దగ్గర. ఏం లేదండి, ఒక దీపం, తమలపాకులో కొన్ని పటిక బెల్లం ముక్కలు పెట్టాను ప్రసాదం కింద. అసలు దీపారాధన చేసుకోకపోతే నాకు ఎట్లాగో ఉంటుందండి. ఫస్ట్ దీపారాధన చేసుకోవాలి, ఇంకా ఆ తర్వాతేనమాట ఏదైనా, ఏ కార్యక్రమమైనా సరే ఆ తర్వాతే. అసలు ఎన్ని చేసినా కానీ మనం ఒక్క దీపం వెలిగిస్తేనే మనకు ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. నాకైతే అంతేనండి. మీకు అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. మనము ఎన్ని సమస్యల్లో ఉన్నా, నాకు ఏదన్నా సమస్యగా ఉన్నా కూడా, మనసు ఏదన్నా బాగోపోయినా, ఏదన్నా ఊరికే ఆందోళనగా ఉన్నా ముందు దీపం పెట్టేసుకుంటాను. దీపం పెట్టేసి ఒకే ఒక 5 నిమిషాలు మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటా దండం పెట్టుకుంటే ఆ రోజంతా ప్రశాంతంగా అనిపించిద్ది అనమాట. ఇంకా అలాగే మీకు అనిపించిద్దా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి, ఇక్కడ కూడా పూజ చేసుకున్నా కదా, ఇంకా అవిగోండి తమలపాకులో మిశ్రీ పలుకులు ఉంటాయి కదా, పటిక బెల్లం ముక్కలు, అవి పెట్టేసుకున్నాను ప్రసాదం కింద. టోటల్గా తులసిమ్మ తల్లి ఇలా అలంకరించుకున్నానండి. ఎలా ఉందండి? బాగుందా? మీరు ఎరుపు రంగు పువ్వు ఇటు పెట్టండి, అటువైపు కన్నా ఇటువైపు పెడితే మంచిదని చెప్పారు కదా. అటువైపు ఏంటంటే పెట్టిన కారణం, నేను మామూలుగా నిద్ర లేవగానే ఎరుపు పువ్వు అనేది చూడకూడదండి. అందుకనే ఎల్లో పువ్వు ఇంకా అలాగే ఉంచేసాను, ఎరుపు పువ్వు అటువైపు పెట్టాను. మనం నిద్రలేసి రావగానే పసుపు రంగు కలర్లో పడితే చాలా అంటే చాలా శుభప్రదం అనమాట. అందుకనే ఇటువైపు పసుపు రంగు పెట్టాను, అటువైపు ఎరుపు రంగు పెట్టాను. నేను అలా పెట్టడానికి కారణం కూడా అదేనమాట. ఇంక ఇదిగోండి, ఇంక నేనైతే రెడీ అయ్యాను. ఇక పూజ ఎలా చేసుకున్నాను అనేది చెప్తున్నాను అనమాట. ఇక నేనైతే రెడీ అయ్యానండి. ఈ చీర వచ్చేసి మొన్న శ్రావణ మాసం వెళ్ళింది కదండి, వరలక్ష్మి వ్రతానికి చీర తీసుకున్నాను. అయితే ఒక్కసారి కట్టాను. మా బుజ్జిగాడు, మా పెద్ద మనవడు ఉన్నాడు కదా, ఆ పెద్ద మనవడికి భోగిపళ్ళు పోసే రోజు కట్టుకున్నాను. ఇక ఆ తర్వాత ఇదేనండి కట్టుకోవటం. చీర ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట, అది కాటన్ బై పట్టు, ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట, కుప్పడం శారీ. అది చాలా అంటే నాకు ఆ కలర్ లేదనమాట, ఇంకా అందుకని ఆ కలర్లో తీసుకున్నాను. బాగుందా అండి చీర? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి, స్వామివారి కళ్యాణం జరుగుతుందని చెప్పా కదా, నేను దూరంగా ఉండానండి, దూరంగా ఉండి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ పాపకేనండి కూర్చుంది, పెళ్ళయింది కూడా ఈ పాపేనమాట, కనిపిస్తుంది కదా ఆ అమ్మాయి. అయితే ఎంత దూరంగా ఉండి తీస్తున్నానో చూడండి, దగ్గరికంటూ వెళ్ళలేదులేండి, నేనైతే దూరంగానే ఉండాను. ఇంక ఇదిగోండి, రామాలయం గుడి రంగులు కూడా వేశారండి కొత్తగా. ఇక నవ్వుకల్లా వేస్తారనమాట, ఏట నవ్వుకి వేస్తారు. ఇక అందరూ ఇంకా చక్కగా స్వామివారి కళ్యాణం చూస్తా తరిస్తున్నారండి. ఆ రామనామస్మరణ చేస్తేనే ఉన్న బాధలన్నీ ఆపదలన్నీ పోతాయి అని అంటారు కదా. మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఈ పాపకి మొన్న పెళ్ళయింది, కార్తీక మాసంలో అయిందనమాట. ఇదిగోండి పులుగు శారీ కట్టుకుంది మా చిన్నమ్మాయి కదా. ఇక ఆ అమ్మాయి తోడుకోళ్ళు అనమాట, ఆ అమ్మాయి, ఈ అబ్బాయి వాళ్ళ బావగారు. అయితే వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఈ అమ్మాయి వాళ్ళు అనమాట పీటల మీద కూర్చున్నారు. ఇక బట్టలు జరుపుతున్నారండి. చాలామంది దంపతులు కూర్చున్నారండి ఈసారి, చాలామంది కూర్చున్నారు పీటల మీద. హాయ్ చెప్తున్నాడు బాబు కూడా మీ అందరికీ. వాళ్ళకి కూడా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. కొత్తగా పెళ్ళైందంట, 3 నెలలు అయింది. కార్తీక మాసం అంటే అంతేనా, 3 నెలలు 4 నెలలు అయింది అనుకుంటానండి. ఇక ఇదిగోండి, ఇక కళ్యాణం అయింది, అందరికి బట్టలు జరుపుతున్నారు. ఇక ఒక పక్క నుంచి ఇక ప్రసాదం కూడా పంచుతున్నారు, పానకం వడపప్పు పంచుతున్నారనమాట. ఇంకా నేను కూడా ప్రసాదం తీసుకొని ఇక ఇంటికి బయలుదేరానండి. ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి.